తొట్లకొండలో షూటింగ్ అయ్యేసరికి ఇంచుమించుగా 2:33 అలా అయింది. అక్కడి నుంచి వెళ్ళి లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ ఇంచుమించుగా 4:35 అలా అయిందనమాట. బీచ్‌కైతే వెళ్ళాం. వెనకాల సౌండ్ చూసారా భలే వస్తుంది కదా సముద్రంది. అలాగా ఈవినింగ్ టైంలో చల్ల గాలిలో సముద్ర తీరంలో సాగర ఘోష అసలు ఎంత బావుందో తెలుసా? సమ్మర్‌లో అలా ఈవినింగ్ టైం బీచ్‌కెళ్తే అసల ఆ ఫీలే చాలా బావుంటుందనమాట. ఆ చల్లగా గాలొస్తూ ఉంటుంది. అలలు ఎగసి పడుతూ ఉంటాయి. అలా బీచ్‌ని చూస్తే చాలా బావుంటుందనిపిస్తుంది. ఆ రాళ్ళ మీద కూర్చొని, నుంచొని, అటు తిరిగి, ఇటు తిరిగి ఎన్ని పిక్స్, వీడియోస్ అయితే తీసుకున్నానో నాకే తెలీదు. అసలు నేను ఫస్ట్ వెళ్ళగానే ప్రీ వెడ్డింగ్ షూట్‌కి తీసుకొచ్చాం కదండీ! ఎప్పుడు కూడా మా చెల్లి దగ్గరే ఉండేదాన్ననమాట. ఈసారైతే అమ్మాయి, అబ్బాయిని ఫోటోస్, వీడియోస్ ఫోటోగ్రాఫర్స్ తీసుకోండి అని చెప్పి మేమైతే ఇలా బీచ్‌లోకి వచ్చేసామనమాట. నేనైతే డైరెక్ట్‌గా అక్కడున్న రాళ్ళన్నీ వరుసగా ఎక్కుకుంటూ పైకైతే వెళ్ళిపోయాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ వ్యూ అంతా కూడాను. మణి, బాబ్జీని గూడా 2, 3 వీడియోస్, ఫోటోస్ అయితే తీసాననమాట. మా దేవి అయితే చాలా తక్కువగా తీసుకుంది పిక్స్. కాకపోతే తన వీడియోస్ అయితే ఫోటోస్ ఏమి లేవు. నేనైతే ఇంకా బీచ్‌లో అలా తిరుగుతూ, ఇలా ఆ గాలికి చున్నీ ఎగురుతూ చాలా అంటే చాలా బావుందనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది బీచ్. దట్టు ఇంకోటేంటంటే ఫోటోగ్రాఫర్స్ వీడియో తీయడానికి గానీ, ఫోటోస్ గానీ జనం ఎక్కువ ఉండకూడదనమాట. లోన్లీగా ఉండే బీచ్‌ని సెలెక్ట్ చేశారనమాట. ఇదైతే ఒక హోటల్ పక్క నుంచి కొంచెం చిన్నగా వే ఉంది. అటునుంచి ఎళ్తే ఈ స్పాట్ అయితే ఉందనమాట. ఫోటోషూట్‌కి అసలు చాలా బాగా సెట్ అయింది. దట్టు ఇంకోటేంటంటే ఎప్పుడైనా బీచ్‌కి గాని ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అంతగా ఎంజాయ్ చేయలేమనమాట. తక్కువగా మనమే ఉన్నప్పుడు అసలు ఎంత బావుంటుందో గదా! అలాగా ఈ థర్డ్ సెక్షన్‌లో అయితే ఫోటోషూట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. నాకైతే ఎస్పెషల్లీ ఆ సముద్రం నుంచి వచ్చే సౌండ్ గానీ, అలలు, ఆ చల్లని గాలి చాలా బాగా అయితే నచ్చేసాయనమాట. ఫోటోగ్రాఫర్స్ అయితే మా వాళ్ళకి ఇటు నడవండి, అటు నడవండి, ఇలా పట్టుకోండి, అలా పట్టుకోండి అని చాలా చెప్తూ ఉంటే వీడియోస్ చాలా అయితే తీశారనమాట. ఎస్పెషల్లీ సన్‌సెట్ వచ్చే వరకు ఈ బీచ్‌లోనే ఉన్నాం. సన్‌సెట్ అయిన తర్వాత డార్క్‌గా వచ్చే 2, 3 వీడియోస్, పిక్స్ అలా కూడా తీసేశారనమాట. అలా సాయంత్రం సముద్రానికి వెళ్ళడం మీకు కూడా ఇష్టమైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.